ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనములు అందరము కలిసి చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకనినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచును కొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. మనందరికీ తెలుసు, మొదటి వర్తమానంలో మనం విన్నాం. ఈ దినము మరి పెంతెకొస్తు దినముగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సార్వత్రిక సంఘములో ఈస్టర్ పండుగ దగ్గర నుండి ఈ దినమునకు మనము లెక్కించినట్లయితే 50వ దినము. యేసు ప్రభు 40 దినములు కూడా మరి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులకు కనబడి 40వ దినమున ఆయన ఆరోహణమయ్యారు. 40వ దినమున ఆయన ఏం చెప్పారండి శిష్యులకి? మీరు యెరూషలేములో ఉండండి, ఆత్మ కొరకు కనిపెట్టండి అని చెప్పినప్పుడు పురుషులు స్త్రీలు ఎంతమంది ఉన్నారట? 120 మంది కంటే ఎక్కువగా ఉండి వాళ్ళు ఏక మనస్సుతో ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరిగిందండి? దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడింది. సో పరిశుద్ధాత్మ కార్యాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈ దినం మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో పరిశుద్ధాత్మ ఏం చేస్తుందటండి? 4వ అధ్యాయము మొదటి వచనములో ఆత్మ కలిగించు ఐక్యత ఏం చేస్తూ ఉంటుంది? పరిశుద్ధాత్మ చాలా కార్యాలు చేస్తూ ఉంటుంది. ఆయన హెల్పర్ అని ఉంది. హెల్పర్ అంటే ఏంటండి? సహాయం చేసే వ్యక్తి. సో భార్య గురించి దేవుని యొక్క గ్రంథంలో ఏం రాయబడిందండి? హెల్ప్ మీట్ అంటే భర్తకు భార్య ఏ విధంగా సహకారమో మరి పరిశుద్ధాత్మకు విశ్వాసికి సహాయకుని వలె నడిపించేవారై ఉన్నారు. సో ఈ ఆత్మ చేసే కార్యాలు చాలా ఉన్నాయి. ఈ దినం మనం ధ్యానించే అంశం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ ఏం చేస్తుందండి? ఐక్యత కలుగు చేస్తూ ఉంటుంది. మొట్టమొదటి ఐక్యతను గురించి మనం చూసినప్పుడు మనలో ఏముంటాయండి? శరీరము, ప్రాణము, ఆత్మ. సో అనేక సార్లు మనం ప్రార్థించడానికి మోకరించినప్పుడు మనకి తెలుసు మనం మోకరిస్తాం, కానీ మన మనస్సును మరి ఆ యొక్క ప్రార్థన మీద నిలపడానికి చాలా సమయం పడుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గంట సమయం మనం ప్రార్థించిన మన మనస్సు ఏకీభవించదు. అందుకని ఆత్మతో పాడుదును, మనస్సుతోనూ పాడుదును. ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును. మనకు అనేక సార్లు మనకు అనుభవమైన విషయం అది. అంటే ఆత్మ, శరీరము, మనస్సు ఏకమవ్వాలంటే ఏముండాలండి? పరిశుద్ధాత్మ మనకి ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత గురించి పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ 2 వచనములు మనం చూసినప్పుడు ఇందులో చాలా పాయింట్స్ ఉంటాయి. అయితే చివరికి వచ్చేసరికి ఆయన ఏమంటున్నారండి? నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. సో సంఘానికి ఆయన కమాండ్ చేయట్లేదు, ఆజ్ఞ ఇవ్వట్లేదు, మరి రూల్ పెట్టట్లేదు. ఆయన ఏమంటున్నారండి? ఎఫెసీ సంఘాన్ని దయచేసి ఈ లక్షణాలు మీరు కలిగి ఉండండి అని చెప్పి ఏం చేస్తున్నారట? ఆయన బతిమాలుకుంటూ ఉన్నారు. అలాగే విశ్వాసులమైన మనల్ని యేసు ప్రభు బతిమాలుకునే విషయం ఏంటంటే ఈ విధంగా ఉండమంటున్నారు. ఏ విధంగా అంటే మొట్టమొదటిగా మనం చదువుకుందామండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత, ఇందులో మనం విడదీసి చదువుకుంటే అర్థమవుతుంది అన్నమాట. సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. సో మనకి తెలుసు ఎక్కడ ఐక్యత ఉంటుందండి? ఎక్కడ ఐక్యత ఉంటుంది? సమాధానం ఉన్న చోటే ఐక్యత ఉంటుంది. ఐక్యత ఉన్న చోట ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అంటే ఐక్యత ఉంది అంటే దాని అర్థం ఏంటండి? మనం సమాధానంగా ఉన్నాం. మనలో సమాధానము లేనప్పుడు ఐక్యత అనేది మనలోనికి రాదు. కానీ ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే సమాధానమను బంధము.
బంధము అంటే ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది బైండింగ్ పవర్. అంటే మనకి తెలుసు ఫెవికాల్ గురించి మనందరికీ తెలుసు. ఏం చేస్తామండి, ఇదివరకు మరి టీవీస్లో యాడ్ వచ్చేటప్పుడు ఎలా చూపించేవారు దాన్ని, 2 చెక్క ముక్కలు మధ్యన ఫెవికాల్ పెట్టినప్పుడు 2 ఏనుగులు ఏమాత్రము కూడా లాగలేవు. అంటే ఫెవికాల్ అనేది ఏంటంటే అక్కడ ఒక బంధము, బైండింగ్ పవర్. సో ఆత్మ మనలో ఐక్యత కలుగు చేయాలంటే ఏముండాలట, సమాధానం అనే బంధము చేత మనం ఏం చేయాలి, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకొనుట్లో ఎలా ఉండాలటండి, శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలి. సో సమాధానం ఉంటుంది, సమాధానాన్ని కాపాడుకోవటానికి మనం చాలా ప్రయాసపడాలన్నమాట. ఐక్యత గురించి మొట్టమొదటిగా మనం ధ్యానించినప్పుడు ఐక్యత 2 భాగాలుగా ఉంటుంది. ఫస్ట్ ఒక ఐక్యత ఏంటండి, మంచి ఐక్యత. రెండవది చెడ్డ ఐక్యత. మనందరికీ తెలుసు బాబేలు గోపురం, మొట్టమొదటగా గోపురాన్ని కట్టడానికి వాళ్ళందరూ ఏమనుకున్నారంట, ఒక్క మాట మీదకి వచ్చి మేము ఆకాశాన్ని అంటే విధంగా ఒక గోపురాన్ని మేము కట్టేస్తాము, దేవుని దగ్గరకు మేము వెళ్ళిపోతామని అనుకుంటే దేవుడు ఏం చేశారండి, వాళ్ళ మాటలు, వాళ్ళ విషయాలు, వాళ్ళ కట్టే గోపురం అంతటినీ కూడా ఆయన ఏం చేశారట, తారుమారు చేశారు. బాబేలు గోపురాన్ని దేవుడు ఏం చేశారండి, తారుమారు చేశారు. ఎందుకు తారుమారు చేశారండి, ఐక్యత అంటే దేవునికి ఇష్టమా కదా, ఐక్యత దేవునికి ఇష్టమే. కానీ ఐక్యతలో దేవుని సంబంధించిన ఐక్యత మనకి ఉండాలి. సో బాబేలు గోపురం కట్టినప్పుడు వాళ్ళ ఐక్యత మంచిదండి, చెడ్డదా, చెడ్డ ఐక్యత. అంటే దేవుని కంటే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళుగా ఎంచుకున్నారు కాబట్టి ఆ ఐక్యత దేవునికి అనుకూలము కాదు. సో మనకి తెలుసు ఒక మంచి పని చేయడానికి మనం ఐక్యంగా ఉండొచ్చు, ఒక చెడ్డ పని చేయడానికి ఐక్యంగా ఉండవచ్చు. ఈనాడు ఐక్యత అనేది మనకి ఎందులో కనిపిస్తుందండి, ఎక్కువగా చెడ్డ పనులు చేయడానికి, ఒక వ్యక్తిని నాశనము చేయడానికి ఏం చేస్తూ ఉన్నారు, ఐక్యత కలిగి ఉంటూ ఉన్నారు. కానీ ఆ ఐక్యత దేవుడు ఏం చేస్తారండి, బాబేలు గోపురాన్ని పడగొట్టిన రీతిని, బాబేలు గోపురాన్ని తారుమారు చేసిన రీతిని ఆ ఐక్యతను దేవుడు తారుమారు చేసేవారై ఉన్నారు. కాబట్టి సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో కూడా మనం ఒక మాట చూద్దామండి. 1వ అధ్యాయము 13వ వచనమండి. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందుము, నీవు మాతో పాలివాడవై ఉండుము, మనందరికీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. సో ఇక్కడ ఎలాంటి ఐక్యతను మనం చూస్తున్నాం, నువ్వు మాతో పాలివాడిగా ఉండు, మనం దోపుడు సొమ్ము పంచుకుందాం, మనందరం పాలు పంపులు పొందుదాం, మనందరం ఒక్క మాట మీదే ఉందాం, పలానా వ్యక్తిని చెడగొట్టాలా, పలానా కుటుంబాన్ని పాడు చేయాలా, పలానా సంఘాన్ని పాడు చేయాలి అంటే ఐక్యత కలిగి ఉందామని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ ఉంటారట. కానీ ప్రభు ఏం చేస్తారంట, ఇవన్నీ మనం చూసినప్పుడు చివరికి వచ్చేసరికి 1వ అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆయన ఏం చేస్తారంట, వాళ్ళను చూచి నవ్వుతారు, వాళ్ళను చూచి అపహసించేవారై ఉన్నారు. కాబట్టి దుష్ట ఐక్యత మనము చూస్తూ ఉన్నాము. మరి మనము దేవుని సన్నిధిలో విశ్వాసులంగా సాగుతున్నప్పుడు ఎటువంటి ఐక్యతను మనం కలిగి ఉన్నాము. కానీ ఇక్కడ ప్రభువు చెప్పే ఐక్యత, మనం చదువుకున్న ఐక్యత ఆ ఐక్యత కాదు. ఎలాంటి ఐక్యత అండి, ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం 4వ అధ్యాయంలో సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత. సో ఈ ఐక్యత ఆత్మ కలిగించే ఐక్యత. ఈ ఐక్యత వచ్చినప్పుడు మనలో కలవరం ఉండదు, మనలో అసమాధానం ఉండదు, మనం ఏ విధంగా ఉంటాం, ఐక్యముగా
జీవిస్తూ ఉన్నాం. కాబట్టి సంఘములో విశ్వాసులమైన మనము ఏ విధంగా ఉండాలట? సమాధానం అనే బంధము చేత, అంటే మనం చెప్పుకున్నాం బైండింగ్ పవర్. ఒక ఫెవికాల్ ఏ విధంగా మరి రెండు వస్తువులను కలిపి ఉంచుతుందో, ఒక విశ్వాసి మరి ఒక విశ్వాసి దేవుని సంఘములో ఆయన శరీరంలో మనం ఎలా ఉండాలండి? అతుకబడిన వారముగా సమాధానం అనే బంధము చేత ఎటువంటి ఐక్యత కలిగి ఉండాలండి? చెడ్డ ఐక్యత కాదు, బాబెలు గోపురంలో ఉన్న ఐక్యత కాదు, సామెతల గ్రంథంలో మనం చదువుకున్న ఐక్యత కాదు, కానీ ఎలాంటి ఐక్యత అంటే ఆత్మ కలిగించు ఐక్యత. అనేక కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు భార్యను భర్త రెచ్చగొడుతూ ఉంటారు, భర్తను భార్య రెచ్చగొడుతూ ఉంటారు. అంతేకాని సమాధానాన్ని వెదికే పరిస్థితులు చాలా తక్కువగా మనము చూస్తూ ఉంటాం. కానీ మరి సంఘములో దేవుని ఆత్మ కార్యము జరగాలంటే, సంఘంలో ప్రతి విశ్వాసి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలంటే ఏముండాలండి? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట్లో ఏముండాలట? శ్రద్ధ ఉండాలి. మన ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటుంది, మన కుటుంబ విషయాల్లో శ్రద్ధ ఉంటుంది, ఎన్నో విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉంటాం. కానీ అన్నిటికంటే ఒక విశ్వాసికి ప్రాముఖ్యంగా ఉండవలసింది ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ కావాలి. ఎలా నేను ఐక్యతను కాపాడుకోగలను, ఎలాగూ నేను ఐక్యతలో ముందుకు వెళ్ళగలను అనే విషయాలు మనము ఆలోచించవలసిన వారంగా ఉన్నాము. అందుకే మొట్టమొదటి ఐక్యత గురించి మనం చూసాం. బాబేలు గోపురాన్ని దేవుడు చెడగొట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరి మంచి ఐక్యత కూడా ఉందండి. ఎక్కడుంది అది? మనం మీకా గ్రంథంలో ఒకసారి చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము, పేజ్ నెంబర్ 766 అండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనము, పేజ్ నెంబర్ 766. ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మల్ని రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మల్ని విమోచించి తిని, మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిరియాములను పంపించి తిని. చాలండి. ఇక్కడ ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఇశ్రాయేలీలకు నేను మిమ్ములను విడిపించడానికి ఎవరిని పంపించాను? మోషే, అహరోను, మిరియాము. వీళ్ళు ముగ్గురు ఎవరండి? ఎవరు వీళ్ళు? ఒకే కుటుంబానికి చెందిన బిడ్డలు. అమ్రాము, యొకబేదు. వాళ్ళకి ముగ్గురు సంతానము. ఆ ముగ్గురు సంతానం ఎవరండి? మోషే, అహరోను, మిరియాము. ప్రభువారు ఏం చేశారట? ఈ ముగ్గురిని మీకోసం పంపించాను అని చెప్తున్నారు. అంటే వీళ్ళ ముగ్గురు ఐక్యతతో ఉండబట్టి ఏం చేశారండి? 20 లక్షల జనాంగాన్ని అంత దూరం, ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరములు సుదీర్ఘ ప్రయాణము మరి నడిపించగలిగారంటే ఈ ముగ్గురిలో ఏముందంటారు? ఐక్యత. ఒకళ్ళు ఒక మాట అండి, ఇంకొక మాట అంటే పనులు ముందుకు వెళ్తాయండి? వెళ్ళవు. సో ఈ సోదరుల మధ్యన ఈ యొక్క మరి మోషే, అహరోను, మిరియాము వీళ్ళు ముగ్గురు ఒకే తల్లి నుండి వచ్చిన వాళ్ళు. వీళ్ళ మధ్యన ఏముందండి? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుట చేత ఇశ్రాయేలు జనాంగాన్ని ఏం చేశారండి? కనాను దేశం వరకు వాళ్ళు నడిపించారు. అలాగే ఒక కుటుంబాన్ని నడిపించాలంటే ఐక్యత ఉండాలి. ఒక సంఘాన్ని నడిపించాలంటే ఒక ఐక్యత మనకి ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం సంఘము నింపబడాలంటే ఏముండాలండి? ఆనాడు 120 మంది ఏం చేశారట? ఏక మనసుతో 10 దినాలు ప్రార్థన చేయడం ద్వారా 10వ దినమున దేవుని ఆత్మ అగ్ని జ్వాలల వలె దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంఘములో మనందరం ఎవరమండి? ఆయన శిరస్సు అయితే మనందరం అవయవము. అందుకే ఎఫెసీ పత్రికలోనే మనం చదువుకున్న మాటలు ఇంకా కింద ఉంటుందండి. అవన్నీ మనం చదువుకోవడానికి టైం లేదు, కానీ జస్ట్ ఒకసారి మనం చూద్దాం.
ఎఫెసీ పత్రికలోనే మనం చదువుకున్న 4వ అధ్యాయం 4వ వచనంలో శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే. ఏమంటున్నారండి? శరీరం ఒక్కటే ఆత్మ ఒక్కటే. మనందరము అనేకమైన అవయవాలుగా ఉన్నాము, కానీ మనందరం ఏంటండి? ఏక శరీరము. సో మన కాళ్ళు ఏ విధంగా శరీరంలో దానికి ఫిక్సప్ అయిపోయి ఉంటాయో, మన చేతులు, మన తల, మనలో ఉన్న ప్రతి అవయవం శరీరానికి వేరుగా ఉండదు. ఏం చేస్తుందండి? అంత టోటల్ ఎక్విప్డ్గా ఉంటుంది. అలాగే మనము కూడా సంఘములో చేరిన మనమందరము కూడా ఏం చేయాలండి? ఐక్యత కలిగి ఉండాలి. ఎలాంటి ఐక్యత? చెడ్డ ఐక్యత కాదు. బాబెలు గోపురాన్ని చెడగొట్టిన ఆ ఐక్యత కాదు. మరి సామెతల గ్రంథంలో మనం చదువుకున్నాం, వాళ్ళు ఏం చేస్తారంట? మాతో పాలివాడై ఉండు, మనందరం దోపుడు సొమ్ము పంచుకుందాం అని అనుకునే ఐక్యత కాదు. కానీ ఎలాంటి ఐక్యత మనకు ఉండాలండి? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత. మనము సమాధానముగా ఉన్నప్పుడు ఐక్యత కలిగించే పని ఎవరిదండి? ఆత్మే ఐక్యత కలుగు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఐక్యత కలుగు చేస్తారు, మన కుటుంబంలో ఐక్యత కలుగు చేస్తారు, మన సంఘములో ఐక్యత కలుగు చేస్తూ ఉంటారు. కానీ ఆ ఐక్యతను మనం ఏం చేయాలట? కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి. మన తండ్రులు ఆస్తులు సంపాదించి ఇచ్చారనుకోండి, పొలాలు సంపాదించి ఇచ్చారనుకోండి, పిల్లలంగా మనం ఏం చేయాలి? ఆ పొలాలను మనం సేద్యం చేయాలి, కాపు కాయాలి. అప్పుడు మాత్రమే మనకి ఇచ్చిన దానికి విలువ ఉంటుంది. ఆ విధంగానే ప్రభువారు మనకి ఐక్యత ఇచ్చేవారై ఉన్నారు, సంఘములో ఐక్యత ఇచ్చేవారై ఉన్నారు. కానీ ఈ ఐక్యతను కాపాడుకొనుటలో మనకేముండాలండి? శ్రద్ధ కలిగిన వరంగా ఉండాలి. అంటే నా తోటి విశ్వాసి ఎడల నేను ఎలాగో ఉంటున్నాను, నిజమైన ప్రేమను నేను చూపించగలుగుతున్నానా? లేకపోతే చెడ్డ ఐక్యత, ఒక చెడ్డ పని చేయడానికి, ఒక వ్యక్తిని కూలదోయడానికి, ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎంతో ఐక్యత మనం చూస్తూ ఉన్నాం. కానీ అలాంటి ఐక్యత ప్రభువు కోరుకోవట్లేదు. కానీ ప్రభువు కోరే ఐక్యత సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకుంటూ ఏముండాలట? శ్రద్ధ కలిగి. తర్వాత చదువుకుందామండి. ప్రేమతో ఒకరినొకడు సహించుచు. అంటే ఈ ఐక్యత కాపాడుకోవాలంటే మనకేముండాలట? సహనం ఉండాలి. ఒకరినొకడు సహించుచు అంటే బేరింగ్ విత్ వన్ అనదర్. అంటే నాలో ఒక బలహీనత ఉంది, నాలో ఒక చెడ్డ లక్షణం ఉంది, పక్క వాళ్ళు ఏం చేయాలి? కొంచెము భరించుకోవాలి, కొంచెం సహనము కలిగి ఉండాలి. సో మన పక్క వాళ్ళని మనం భరించాలి, మనల్ని మన పక్క వాళ్ళు భరించాలి. అందరిలోనూ ఏముంటాయండి? చిన్ని లోటుపాట్లు ఖచ్చితంగా ఉంటాయి. ఏమండి? కుటుంబంలోని బిడ్డలందరూ ఒకేలా ఉంటారా? ఏమండి? ఉండరు కదా. అందరిలో లోటుపాట్లు ఉంటాయి, అందరిలో బలహీనతలు ఉంటాయి. కానీ తల్లి తండ్రి ఏం చేస్తారు? ఆ బలహీనతలను కప్పిపెట్టి మనం వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. అలాగే మనము కూడా సంఘంలో ఒక అవయవంగా ఉన్నప్పుడు నాలో బలహీనతలున్నా, మీలో బలహీనతలున్నా, ఎవరిలో బలహీనతలున్నా, బలహీనతలు మనము చూడక ఏం చేయాలండి? ప్రేమతో ఒకరినొకడు సహించుకోవాలి, ఓర్చుకోవాలి. ఏదైనా చిన్ని తేడా జరిగిందా మనం ఏం చేయాలి? ఓర్చుకోవాలి, క్షమించాలి, ప్రేమించాలి, ఓర్చుకోవాలి. అంటే ఈ యొక్క ఆత్మ కలిగించే ఐక్యత మనం చెప్పుకోవడమే కాదు, అదేం చేయాలండి? ప్రాక్టికల్గా మన జీవితంలో వాటిని మనము చేయగలగాలి. అందుకే ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారండి, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ ప్రేమతో ఒకరినొకడు సహించుచు ఏం చేయాలట? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా. ఎలాంటి పిలుపు అండి? మనల్ని ఏ పిలుపుతో పిలిచారో ఆ పిలుపుకు తగినట్టుగా. అంటే ఇప్పుడు చూడండి, విక్టోరియా మహారాణి వాళ్ళ ఇంట్లో, వాళ్ళ కుటుంబంలో ఒక ఫంక్షన్ జరిగినప్పుడు కొన్ని దేశాల వాళ్ళని పిలుస్తూ ఉంటారు ఆ యొక్క ఫంక్షన్కి రమ్మని. అయితే
మనము ఇలాగా ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే ఇండియాలో మనం ఉన్నప్పుడు సాదాసీదా బట్టలు వేసుకుని వెళ్తే కుదురుతుందండి? అక్కడ పిలిచిన పిలుపుకు తగినట్టుగా మనం వెళ్ళాలి. అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళే వస్త్రాలు పంపిస్తారు. అక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఎలాగో మరి వందనం చేయాలో, ఎలాగో భోజనం చేయాలో అవన్నీ కూడా ముందుగా వాళ్ళు ఏం చేస్తారండి? ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే ఆ ఫంక్షన్కి పిలుస్తారు. అలాగే మనల్ని పిలిచిన పిలుపు ఏంటండి? పరిశుద్ధమైన పిలుపు, పరలోకపు పిలుపు. ఇది డివైన్ కాలింగ్ అని ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. సో అలాంటి పిలుపుకు మనం ఎలా ఉండాలి? పరలోకపు పిలుపుకు తగినట్టుగా మనము జీవించాలి. ఈ లోకములో మనము మంచి గొప్ప వాళ్ళ ఇంటికి ఫంక్షన్కి వెళ్ళాలంటే మనకున్న బంగారం అంతా తీసుకొని వెళ్తూ ఉంటాం. కానీ ఈ పిలుపులో ప్రభు కోరేది ఏంటి తెలుసా? మనకు దీనత్వాన్ని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. ఈ పిలుపులో మనకు కావాల్సింది ఏంటండి? దీనత్వము. సో మనము మన పొరుగు వారి ఎడల, తోటి విశ్వాసి ఎడల ఎలాగూ ఉండాలంటే ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారండి. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయము. దీర్ఘశాంతం అంటే ఏంటండి? మనం ఇవాళ పాపం చేస్తాం, ఒప్పుకుంటాం. రేపు పాపం చేస్తాం, రేపు ఒప్పుకుంటాం. అయినప్పటికీ ఇన్ని సంవత్సరాలు ప్రభువారు మనల్ని ఏం చేస్తున్నారు? మన ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. అలాగే మన కుటుంబంలోని వారి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటాము. మన సంఘములోని విశ్వాసుల ఎడల కూడా ఎలా ఉండాలండి? దీర్ఘశాంతము. అంటే ఓపిక పట్టుకోవాలి, సహించుకోవాలి. చిన్ని చిన్ని లోటుపాట్లున్నా చూచి చూడనట్టుగా క్షమిస్తూ ఎలా ఉండాలట? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. సాత్వికం అంటే ఏంటండి? మోషే గారి గురించి మనకు తెలుసు. ఇందాక మనం చెప్పుకున్నాం. ఇశ్రాయేలీయులను నడిపించడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నారండి? మోషే, అహరోను, మిరియాము. సో మోషే గురించి ఏం సాక్ష్యం ఇచ్చారు? మిక్కిలి సాత్వికుడు. వాళ్ళంట ఇశ్రాయేలీయులకు కోపం వచ్చినప్పుడు నీళ్లు లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఏమన్నా తేడా జరిగినా ఏం చేసేవారంట? వెంటనే రాళ్ళు పట్టుకునేవారు. నేను చంపేస్తాం. ఎలా ఉంటుందండి అప్పుడు? ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. కానీ మోషే ఏం చేసేవారట? వాళ్ళకు ముందుగా సాగిలపడి నమస్కారం చేసేవారట. సో అంటే ఆయన యొక్క సాత్వికము. ఆయన ఆ విధంగా ఓర్చుకోబట్టే ఏం చేశారండి? 20 లక్షల మందిని అన్ని సంవత్సరాలు కూడా కనాను దేశానికి నడిపించగలిగారు. అలాగే మనకు కూడా ఏముండాలట? సాత్వికము. మన కుటుంబాన్ని నడిపించుకోవడంలో సాత్వికం ఉంటుంది. మన సంఘములో తోటి విశ్వాసుల ఎడలు కూడా మనం ఎలా ఉండాలట? సాత్వికముతో కూడిన మరి సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకోవాలని పౌలు గారు ఇక్కడ బతిమలాడుకుంటూ ఉన్నారు. అలాగే మనము కూడా పరిశుద్ధాత్మను గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సమాధానం అనే బంధాన్ని మనము కలిగి ఉంటూ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్లో ఎలా ఉండాలండి? శ్రద్ధ కలిగి మనము ఉండాలి. మనం ఈ దినం నేర్చుకునే విషయము, పరిశుద్ధాత్మ ఏం కలుగు చేస్తూ ఉంటుంది? ఐక్యత కలుగు చేస్తూ ఉంది. ఈ ఐక్యతను కాపాడుకొనుట్లో మనము శ్రద్ధ కలిగిన వారముగా ఉండాలి. సో ఫస్ట్ సంఘంలో ఐక్యత కావాలి అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలండి? మన కుటుంబంలో స్టార్ట్ అవ్వాలి. సో మన కుటుంబంలో ఇది అభ్యాసం చేసుకున్నప్పుడు మరి గొప్ప కుటుంబాలే గొప్ప సంఘాన్ని నిర్మించగలవు. సో బలమైన కుటుంబాలే బలమైన సంఘముగా స్థాపించబడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఈ దినం పెంతెకొస్తు పండుగ సందర్భంగా చెప్పుకున్నాము. మనము సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట్లో శ్రద్ధ కలిగి మనము ఉండాలి. సంఘములో ఒకరినొకరం సహించుకోవాలి, సాత్వికము కలిగి ఉండాలి, దీర్ఘశాంతము కలిగి ఉండాలి. అప్పుడు ఏమవుతుందండి? ఆనాడు 120 మందికి మీదకి దిగివచ్చిన పరిశుద్ధాత్మ మనందరినీ కూడా ఆ అగ్నితో ప్రభువు నింపేవారై ఉన్నారు. మనల్ని బలపరిచేవారై ఉన్నారు. మనల్ని శక్తిమంతులుగా చేసేవారై ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనందరికీ సమృద్ధిగా దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా,
విన్న మాటలు మాలో ఫలింపచేసి దుష్టుడెత్తుకొని పోకుండా భద్రపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.